నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. సో గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధన మరియు బోధనేతర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలంటూ వాళ్ళంతా కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హార్ట్లీ వెల్కమ్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ వాళ్ళు ఒక ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి మనకు కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కొన్ని డిమాండ్స్ని కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. యూనివర్సిటీ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇతర అన్ని రకాల డిమాండ్స్ సంబంధించినటువంటి ఒక బ్యానర్ను పట్టుకొని ఆర్ట్స్ కాలేజ్ నుంచి వాళ్ళంతా కూడా ఎన్సీసీ గేట్ దాకా భారీ ర్యాలీగా పోతున్నటువంటి విజువల్స్ మనకు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ గా కనిపిస్తుంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తర్వాత రెండవసారి ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి స్వాగత ర్యాలీ తీస్తున్నాం. ఇందులో ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్ టైం అధ్యాపకులు, గెజిటెడ్ నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, టైం స్కేల్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, ఈ అన్ని సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరి సమస్య ఏంటి అంటే, ఈ 10 సంఘాల సమస్య ఏంటంటే రెగ్యులర్ వాళ్లకు పెన్షన్ స్కీమ్ సిపిఎస్ని ఇవ్వాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, పార్ట్ టైం అధ్యాపకులను ఫుల్ టైం చేయాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అప్గ్రేడ్ చేసి రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా ఎవరైతే మెస్ వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 12 మంత్స్ శాలరీ వచ్చేటట్టుగా ఉద్యోగ భద్రత కల్పించాలనేటటువంటి ప్రధాన డిమాండ్లతో పనిచేస్తున్నాం. ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్తారమ్మా, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి వరాల జల్లు కురిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా స్కీములు ఉన్నాయండి. ఓపీఎస్, సిపిఎస్, టైమ్ స్కేల్ అని. ఓపీఎస్ సమస్యలు తొందరగా హెల్త్ కార్డ్ ఒకటి ఉంది. హెల్త్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు ఇవన్నీ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మొత్తం ఎంతమంది ఉంటారు? మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు 7వ తారీఖున రాబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యా వ్యవస్థకు వరాల జల్లు కురిపించబోతున్నది ఒక చర్చ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి? సార్, మేము 35 ఇయర్స్ నుంచి చాలా మంది నాన్ టీచింగ్, కాంట్రాక్ట్ టీచింగ్ అందరూ ఉన్నారు. సో గత ప్రభుత్వం 10 ఇయర్స్ మాకు హామీలు ఇచ్చింది, కానీ ఎటువంటి అయితే అమలు పరచలేదు. కనీసం ఈసారి సీఎం రేవంత్ అన్న గారు కనీసం మా మొర ఆలకించండి, మా విజ్ఞప్తి కొంచెం వినండి, మా బాధలు పట్టించుకోండి, అంతే. హార్ట్లీ వెల్కమ్ అని చెప్పుకుంటూనే మళ్ళీ సమస్యలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఎందుకట్లా? ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ చేస్తూనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అందరికి అలో చేయరు కదా. ఈ లోపు సమస్యలు ఏమున్నాయి, మా సమస్యలు కూడా ఆలకించి దాని మీద డిక్లేర్ చేయండి అని చెప్పడమే ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. అతను రావడాన్ని వ్యతిరేకించట్లేదు, వచ్చి మాకు ఆ సమస్యల పరిష్కారానికి మీరు దానికి కూడా హామీ ఇవ్వండి, పరిష్కరిస్తానని చెప్పండి అని డిక్లేర్ చేయమని కోరుతున్నాం. రెండోసారి ముఖ్యమంత్రి ఎంట్రీ ఇస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి చరిత్ర అయితే ఈ గత 15 ఏళ్ల నుంచి లేదు. ఎట్లా చూస్తారు? ఈరోజు అంటే ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు అధికారులు అనేది ఇంపార్టెంట్ విషయం కాదు. ముఖ్యమంత్రి వచ్చిన వాటిని, ప్రకటించిన వాటిని ఎంత హామీలు నెరవేరుస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. రావడాన్ని ఆహ్వానిస్తూనే సమస్యల పరిష్కారాన్ని పూనుకోకుండా మభ్యపెట్టే చర్యలు ఏవి చేసినా అవి వర్కర్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. ఎన్నో ఆశలతో మార్చుకొని చేసుకున్నారు, ఎన్నో ఆశలతో ఈరోజు గవర్నమెంట్ తెచ్చుకున్నారు కార్మికులందరూ, ఉద్యోగులందరూ కూడా. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా చాలా కృషి చేశారు. ఆ ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అనేది నేను చెప్పదలుచు. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీలేమో దాదాపుగా 15 ఇయర్స్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాము. మాకు చాలా జీతాలు అసలు సరిపోవటం లేదు. మమ్మల్ని రెగ్యులరైజ్ అన్నా చేయండి, లేకపోతే టైం స్కేల్ అన్నా చేయండి. మాకు ఈపీఎఫ్ కట్ చేస్తున్నారు, అది కూడా సరిగా కట్ చేయట్లేదు. ప్రతి నెల ఈ జీతాలతోటి, చాలని జీతాలతోటి మేము ఎట్లా బతకాలి? మాకు నేననే కాదు, అందరు దీనిలో 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీని మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా గెటాన్ అవుతారు? ఈ రోజులలో రెంట్లు కానీ, పిల్లలకు స్కూళ్ళు ఫీజులు కానీ ఏదైనా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని సమాన వేతనం అన్న ఇచ్చి, మాకు జీతానికి సమాన వేతనం ఇచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే మినిమం టైం స్కేల్ చేయండి మమ్మల్ని. మేము ఈ చాలని జీతాలతోటి మేము ఇన్ని రోజులు బతకలేము, మా వల్ల కాదు.
కాబట్టి మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీలందరినీ రెగ్యులరైజ్ చేయండి, లేదు అంటే టైం స్కేల్ అన్నా చేయండి. మొత్తం ఎంతమంది ఉంటారు, ఎన్ని రకాల సమస్యలు ఉండొచ్చు ఇక్కడ? ఇక్కడ మొత్తం వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ లేవండి. గత 4 సంవత్సరాల నుంచి ₹1 కూడా జీతం పెరగట్లేదు. మేము మా యొక్క ప్రధానమైన అభ్యర్థన ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే డిసెంబర్ 7 తారీఖు వస్తున్నారో ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఒకటే, రేవంత్ రెడ్డి గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మేము దానికి పూర్తిగా సహకరిస్తాము. ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత 25 సంవత్సరాలుగా మేము వెట్టి చాకిరీ చేస్తున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాము, మీరు ఈ డిసెంబర్ 7 తారీఖు రోజు మీరు మమ్మల్ని ఏదైనా ఒక గట్టి హామీ మాకు ఇక్కడ ఇస్తే మా భవిష్యత్తులో ఏదైనా వెలుగు చూస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి, మీకు వ్యతిరేకంగా మేము ఇక్కడ కార్యక్రమం జరపట్లేదు, మేము స్వాగతిస్తున్నాము. మా సమస్యలను మీ ముందుకు ఉంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్కి అనుకూలంగానే ఈ ర్యాలీగా మేము ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగానే మా సమస్యలను మేము ముందుకు తీసుకొస్తున్నాము. దీని మీద పరిశీలించి మీరు ఈ డిసెంబర్ 7 తారీఖు రోజు మా కాంట్రాక్ట్ ఉద్యోగుల నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఏమంటారు వాళ్ళ జీవితాలలో ప్రగతిని తీసుకురావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది దాదాపు వందలాది మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ కావచ్చు ఇతర ఉద్యోగస్తులంతా కూడా జేఏసీగా ఏర్పడి ముఖ్యమంత్రి గారికి హార్ట్లీ వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఈ నెల 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. సో విద్యకు సంబంధించినటువంటి కొన్ని వరాల జల్లును కూడా కురిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డిసెంబర్లో మారు వస్తాను, పోలీసులు ఉండొద్దు, కంచెలు ఉండొద్దు, ఎటువంటి నిర్బంధాలు లేకుండా ఖచ్చితంగా వచ్చి తీరుతాను, భవిష్యత్తులో 40,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్కు తగ్గట్టుగానే ఇదే డిసెంబర్ 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి మరోసారి అంటే రెండవసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో దానికి సంబంధించి హార్ట్లీ వెల్కమ్ చెప్తుంటే ఎవరైతే నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తున్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ డిమాండ్స్ని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచుతున్నారు. సో వచ్చే ముందు మా సమస్యలను ఒకసారి వినండి, మా సమస్యల్ని చూడండి, ఖచ్చితంగా మా సమస్యలకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మీరు చూపించిపోవాలంటూ చెప్తున్నారు. చెప్పండి అమ్మ, చెప్పండి ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్? మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసినాం. ఎన్నేళ్ళు అవుతుంది చేయబట్టి? మేము చేయబట్టి 88 నుంచి చేసినాక ఒక్కరికి కూడా పర్మనెంట్ లేదు. సుందరయ్య పార్క్ దగ్గర కూడా ఇట్లనే స్ట్రైక్ చేసారు, అన్ని చేసారు కానీ పర్మనెంట్లే లేవు. 95ల పర్మనెంటే లేదు. సౌందర్యరాజు అందరినీ తీసుకొచ్చిండు, ఈ రోడ్డు మీద ఎత్తేసి అంతే. ఇప్పుడు ఏం కావాలి మరి మీకు? ముఖ్యమంత్రి గారు వస్తారు కావాలి, పర్మనెంట్ చేయాలి. సర్వీస్ అయింది మాది ఉస్మానియా యూనివర్సిటీలో. నేను చేయబట్టి 35 91లో జాయిన్ అయినా, ఇప్పటికి 35 రన్నింగ్ నాది. ఇంతవరకు పర్మనెంట్ లేదు, ఏం లేదు. అది టైం స్కేల్ అని ఇచ్చింది కానీ ఇంక్రిమెంట్ లేదు. మేము పర్మనెంట్ కాదు, మాకు ఏ బెనిఫిట్స్ రావు. ఎట్లా బతకాలి? మేము ఇంటికి 2 ఏళ్ళలో రిటైర్ అవుతాం, మాకు ఏమి లేవు. మరి ఎట్లా బతకాలి? మాకు పర్మనెంట్ చేసి మాకు అసలు మేము అపాయింట్ అయినప్పటి నుంచి మాకు అరేస్తో సహా మాకు రావాలి, పర్మనెంట్ చేయాలి మమ్మల్ని. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. మీరు చూస్తే కూడా వీళ్ళంతా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, దాదాపు 40 ఇయర్స్ నుంచి, అంటే వీళ్ళ జీవితంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోయింది. 50 సంవత్సరాల నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. వందలాది మంది నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మన చుట్టూ కూడా చూడండి, ఒక్కసారి చూడండి, చాలా మంది వీళ్ళంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్కడా మేము ముఖ్యమంత్రిని రావద్దని అడ్డుకోవట్లేదు, కేవలం వెల్కమ్ చెప్తున్నాం, హార్ట్లీ వెల్కమ్ చెప్తూనే మా సమస్యల్ని కూడా సాల్వ్ చేయండి, ఖచ్చితంగా ఈ సమస్యల గురించి మాట్లాడండి అంటూ. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. నాన్ టీచింగ్ అందరము సమానంగా పనిచేస్తున్నాము. మాకు ఏ జీతాలు పెంచట్లేదు యూనివర్సిటీ అధికారులు. సో ఈ రోజుకి రేట్లు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు మాత్రం ఏమీ ఎదుగుతలేవు. సో దీనికోసం మేము నిరసన చేస్తున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నతి ఏంటి అంటే మా జాబ్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. आदरणीय रेवंत रेड्डी साहब को हमारी हाथ जोड़ के विनती है कि हम पिछले 20 सालों से कॉन्ट्रैक्ट बेसिस पे काम कर रहे हैं. हमारी 12-14 हज़ार में हमारे बच्चों का भरण पोषण कैसा होगा सर?
कृपया हमारे बच्चों के बारे में आप थोड़ा सोचिए कि हम उनको पढ़ाएंगे लिखाएंगे कैसे, या फिर खाना वगैरह कैसे खिलाएंगे, उनका जीवन व्यापन कैसे होगा। तो मेरी रेवंत रेड्डी जी से हाथ जोड़ के विनती है कि हमारी तरफ थोड़ा सा ध्यान दें और हमारे लिए सोचें और हम लोगों को रेगुलराइज करें। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.